85వ కీర్తనలు 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనం. అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. చాలండి, మరొకసారి నేను చదువుతున్నాను. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. ఇక్కడ మనం చూస్తున్నటువంటి దానిలో యెహోవా మనకు ప్రతిఫలాలు ఇస్తూ ఉంటారు. యెహోవా మనకు దేవుడు మనకు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు, ఎప్పుడు భద్రపరుస్తాడు, ఎప్పుడు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. ఈ యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించుని, ఇది నేను రామరపాడులో లాస్ట్ 3 weeks 4 weeks బ్యాక్ నేను ఈ భాగాన్ని తీసుకున్నాను. దాంట్లో నుంచే కొంచెం మిక్స్ అయ్యి దాని నుంచి వేరే భాగాన్ని కూడా మరలా ఈరోజు ధ్యానించడం జరుగుతుంది. ఎప్పుడు ఆయన ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మన ఎడల జాలి కలిగి మనల్ని ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే మనం దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి ఎలాగూ సేవిస్తూ ఉన్నాము, దేవుని ఎడల మనం ఎలాగూ ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి మనకు ప్రతిఫలాలు ఉంటాయి. ఎలాగూ మనం దేవుణ్ణి ఎడల మరుగై ఉంటామో దాన్ని బట్టి కూడా ప్రతిఫలాలు అనేవి, ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి. 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నవాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఇచ్చినప్పుడు, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించినటువంటి ఆ దేవుడు ఆ రొట్టెలు ఇచ్చినటువంటి ఆ చిన్నవాని పేరు ఏంటి అంటే మనెవరికి కూడా తెలిసింది? ఎవరికన్నా తెలియదు. కానీ అక్కడ ఏం చూసాం? మనం ఇచ్చుట అనేది చూసాం, దాన్ని ఆశీర్వదించుట అనేది మనం చూసాం. అంటే ఆ చిన్నవాడు అక్కడ తన యొక్క పేరు లేకపోతే తను చేసినటువంటి ఆ యొక్క పని అది మర్మము మరుగై ఉంది. అలాగే మనం ఎలీషా ప్రవక్తకి తన యొక్క ఒక గదిని కట్టించి బల్ల, పీట, దీపస్తంభం అన్నీ ఏర్పాటు చేసింది. ఆవిడెవరు? ఆవిడ పేరేంటి తెలియదు, కానీ ఒక పట్టణానికి చెందినటువంటి ఆవిడ షునేమీరాలు అని చెప్పబడింది, కానీ ఆవిడ పేరు అక్కడ చెప్పబడలేదు. అలాగే ఒక ఆమె అందరూ కానుకలు వేయడానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఒక ఆమె మాత్రం తన చెంగునున్నటువంటి ఆ పైసలు ఉన్నదంతా కూడా ఇచ్చేసింది. ఆమె పేరేంటండి? పేద విధవరాలు అని చెప్పబడింది, కానీ ఆమె పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. చూడండి, వీళ్ళందరూ కూడా మరుగై ఉన్నటువంటి దానిని, అంటే వారి పేరు పలకడానికి ఇష్టపడని రీతిలో వారు దేవునికి వారి యొక్క హృదయాన్ని అర్పించుకున్నారు. దేవుని పనికి వారి యొక్క హృదయాన్ని అర్పించారు, కానీ ఆ పేరు కనిపించడానికి వారు ఇష్టపడలేదు. అందుకే వారు ఎలాగూ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారు, వారి యొక్క పేర్లు మాత్రం ఇక్కడ చూపించబడలేదు. అంటే మరుగై ఉండి మనము దేవుని కొరకు ఏమి చేస్తామో, మనము కనబడకుండా మనం చేసేటువంటి పనిని, మనం దేవుని యొక్క పనిని చేసినప్పుడు అది దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నిజమే,
చాలా సందర్భాల్లో మనము దేవునికి ఇచ్చుటలో, దేవుని పని చేయుటలో, లేకపోతే దేవుని యొక్క పరిచర్యలో ఎవరు కనిపించాలని మనం చూస్తూ ఉంటామంటే నేను అనేటువంటి అహం కనిపించాలని మనం చూస్తూ ఉంటాం. అది మానవ నైజం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మనం కనిపించకూడదు, నీవు కనిపించకూడదు. దేవుడికి నేను చేస్తున్నాను, దేవుడికి నేను ఇస్తున్నాను, దేవుని పరిచర్యలో నేను పాల్గొంటున్నాను, దేవునికి ఇష్టపూర్వకంగా నా హృదయాన్ని ఇస్తున్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఉత్తమమైన దానిని, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా ఉత్తమమైన దానిని ఆయన ఇస్తాడు. అదే ఇక్కడ మనం చూస్తే ఉత్తమమైనది, ద బెస్ట్, బెటర్ కాదు, మంచిది కాదు, లేకపోతే అడిగిన వెంటనే ఇవ్వడం కాదు, ద బెస్ట్, మన ఆలోచనలకు మించినది. మన ఆలోచనలు ఒక రకంగా ఉండొచ్చు, మన యొక్క ఆశ ఒక రకంగా ఉండొచ్చు, మన కోరిక ఒక రకంగా ఉండొచ్చు, కానీ అంతకు మించి దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ, దేవుడు తాను ఏమి అనుకున్నాడో అది ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఆశపడే దానికన్నా, మనం ఇష్టపడే దానికన్నా, మనం కోరుకున్న దానికన్నా ద బెస్ట్ అంటే ఉత్తమమైనది, ఉన్నతమైనది దేవుడు ఇవ్వడానికి చూస్తున్నాడు. ఎప్పుడు అంటే వెయిట్, కొంచెం సేపు ఆగు, కొంతకాలం ఆగు, కొన్ని నెలలు ఆగు, లేకపోతే సంవత్సరం ఆగు. ద బెస్ట్ దేవుడు ఇవ్వడానికి చూస్తున్నాడు. ఎందుకంటే ఆ బెస్ట్ ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షించి, పరిశోధించి తర్వాత దానిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. దావీదు కూడా తాను ఏమనుకున్నాడంటే తాను రాజు అవ్వాలనుకున్నాడు. ఏమనుకున్నాడండి? రాజు అవ్వాలనుకున్నాడు. సౌలు కుమార్తెను నేను పెళ్లి చేసుకుంటే రాజు యొక్క అల్లును అవుతాను, తర్వాత ఏమవ్వచ్చు? రాజును అవ్వచ్చు. ఇది దావీదు గారి యొక్క ఆశ, దావీదు యొక్క కోరిక. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు, దేవునికి ఇష్టం వేరు, దేవుని యొక్క కోరిక వేరు దావీదు పట్ల. అప్పుడు ఏం చేశాడంటే సౌలు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఏమైంది? నష్టపోయాడు. లేదు దేవుడు అన్నాడు, లేదు నేను నీకు ఒక మార్గాన్ని సిద్ధం చేశాను, నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటిది వేరు అని తాను మరలా ఏం చేశాడంటే ఒకసారి చూద్దామండి. రెండవ సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. చాలండి, ఇక్కడ నేను చదువుతాను. 4వ వచనంలో అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. షార్ట్కట్లో కొంచెం దీన్ని సవరించి చెప్తాను. దావీదు ముందు తాను అనుకున్న పని ఏంటంటే సౌలు యొక్క కుమార్తెను నేను పెండ్లి చేసుకున్నట్లయితే, రాజు యొక్క కుమార్తెను పెండ్లి చేసుకున్నట్లయితే నేను రాజు అవుతాను అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు. లేదయ్యా నువ్వు అలాగే వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని దేవుడు అని చెప్పినప్పుడు దేవుని యొద్ద ఏం చేశాడంటే విచారణ చేశాడు. మనం చూస్తున్నాం కదండి ఇక్కడ యెహోవా యొద్ద విచారణ చేయగా మొదటి వచనంలో యెహోవా యొద్ద విచారణ చేశాడు. మనము దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ద బెస్ట్, ఉత్తమమైనది ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. మంచిది కాదు, బెటర్ కాదు, ద బెస్ట్ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడంటే
దేవుని యొద్ద ఏం చేయాలి? విచారణ చేయాలి. ఆలస్యం అవ్వచ్చు, కొంత టైం పట్టొచ్చు. దావీదు కూడా అలాగే టైం పట్టింది. అప్పుడు దేవుని యొద్ద ఎప్పుడైతే విచారణ చేశాడో, ఇశ్రాయేలు గోత్రములో ఉన్న వారందరిలో ఒక గోత్రం వారు ఆయన ఏం చేశారంటే, యూదా గోత్రం వారు మొట్టమొదట ఆయన్ని రాజుగా చేశారు. 7.5 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. తర్వాత 4వ అధ్యాయము 2వ సమూయేలు 5వ అధ్యాయము 5వ అధ్యాయము దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా? 5వ అధ్యాయము 1 నుంచి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు చాలండి. ఇశ్రాయేలు వారి గోత్రములు ఎన్నండి? మొత్తం 12. 12లో మొట్టమొదట ఒక గోత్రం వారు ఆయన్ని రాజుగా నియమించుకున్నారు, పట్టాభిషేకం చేశారు. తర్వాత అన్ని గోత్రముల వారి యొక్క మనస్సులు మారిని. చూడండి, ఇక్కడ మనకు కావలసింది ఇశ్రాయేలు వారి సకల గోత్రములు. సకల అంటే అన్ని గోత్రాలు. వాళ్ళు మొత్తం గోత్రాలన్నీ 12. మిగతా 11 గోత్రముల వారు కూడా హెబ్రోనులో దావీదు నద్దకు వచ్చి, చిత్తగించుము, మేము మీ వెనుకటి వంటి ఎముక వంటి వారము, రక్త సంబంధులము. కాబట్టి చివరిలో చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు వారి మీద రాజొకటికై వారు దావీదునకు ఏం చేశారు? పట్టాభిషేకం చేశారు. అన్ని గోత్రముల వారి యొక్క మనస్సులు దేవుడు మార్చి, అయ్యా నువ్వు ఇలా కాదు వెళ్ళేది, నేను నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, నీ ఎడల నేను ఒక పనిని నేను నియమించాను, నీ ఎడల నేను ఒక కోరికను కలిగి ఉన్నాను, నీ ఎడల నేను ఒక ఆశను కలిగి ఉన్నాను, నీ ఎడల నా చిత్తం వేరు. నీవు నా యొద్ద విచారణ చేస్తే నేను అన్ని గోత్రముల వారిని సిద్ధపరిచి డైరెక్ట్గా నేనేం చేస్తాను? రాజుగా చేస్తాను. ఈయన ఆశ వేరు. ఏంటంటే, సౌలు యొక్క కుమార్తెను నేను పెళ్లి చేసుకుని మెల్లగా రాజు యొక్క అల్లున్నయి తర్వాత రాజును అవుదాం అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక తన పట్ల వేరు. మన ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచనలకు చాలా వ్యత్యాసం. తూర్పుకు పడమరకు ఎంత దూరమో, భూమికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరంగా మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలుకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. నిజమే. దావీదైతే సౌలు ద్వారా నేను రాజును అవ్వచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు డైరెక్ట్గా రాజు చేయడానికి అన్ని గోత్రముల వారిని సిద్ధపరిచాడు. అందరి మనస్సులు మార్చి అందరూ దావీదును తీసుకుని వచ్చి, నీవే మా రాజువు అని దేవుడు ఏం చేశాడు? పలికించాడు. నిజమే. దావీదు ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేశాడో, ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో, ఆయన ద బెస్ట్, ఉత్తమమైన దానిని, ద బెస్ట్, మంచిది కాదు, ద ఉత్తమమైన దానిని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నిజమే. ఆయన ఎప్పుడు కూడా మరుగై ఉన్నప్పుడు, దేవుని ఎడల మరుగై ఉన్నప్పుడు ఆయన మరచిపోయేవాడు కాదు. మరుగై ఉన్నప్పుడు ఆయన మరచిపోయేవాడు కాదు. అవరోధాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. అవి ఏ విధంగా అయినా రావచ్చు. అనారోగ్యపరంగా అయినా రావచ్చు, ఆర్థిక పరంగా అయినా రావచ్చు. కొన్ని సార్లు ఇబ్బందులు ఏ విధంగా అయినా మనకు రావచ్చు. కానీ అవరోధాలు వచ్చినా సరే ఆయన వాటిని ఎలా మారుస్తాడంటే, అవరోధాలని ఆయన రహదారులుగా మార్చి దారిని సరళము చేసి మనకు మార్గాన్ని సుగమం చేసేవాడిగా ఆయన ఉంటాడు. ఎప్పుడంటే మనము ఆయనలో మరుగై ఉండినప్పుడు దేవుని ఆశీర్వాదం అలాగూ ఆయన ఇస్తాడు. నిజమే. చెట్టు వేరు భూమి లోపలికి నాటుకుంటూ ఉన్నప్పుడు ఆ వేరుకి అంతా మట్టితో నింపబడి ఉన్న చెట్టు ఎంతో లావుగున్న వేరు సన్నగా ఉన్నా సరే భూమి లోపలికి చొచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది, మట్టిని అధిగమిస్తూ. దానికి మార్గం అంటూ ఉండదు, కానీ అదే మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. బండరాయి అడ్డొచ్చినప్పుడు మళ్ళీ పక్కకి తిరిగిద్ది.
ఇంకా ఇంకో రాయి వచ్చినప్పుడు మరలా పక్కకి తిరిగిద్ది. మొత్తానికి అది ఎలాంటి గోడ అడ్డొచ్చినప్పటికీ కూడా గోడని 2 భాగాలుగా తుత్తినీలుగా చేసి వేరు మాత్రం దాటుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు బండరాయంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. పరిస్థితులు అనుకూలంగా లేవు అని మనం అనుకుంటూ ఉంటాం. అవరోధాలు వస్తూ ఉంటాయి, అభ్యంతరాలు వస్తూ ఉంటాయి, లేనిపోని నిందలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అవరోధాలను సహితం రహదారులుగా మార్చి మన జీవితాన్ని ఆశీర్వదించబడే జీవితంగా ఆయన చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమే, ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. రహస్యమందు చూచో దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఉత్తమమైన దానిని మనకు ప్రతిఫలంగా ఇవ్వబోతున్నాడు. ఆలస్యం అయినప్పటికీ కూడా ఉత్తమమైన దాన్ని, ద బెస్ట్ అని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమే, ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం, మనం దేవుని యొక్క మెప్పు, మనుషుల యొక్క మెప్పు, దేవుని యొక్క మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పు ఎక్కువ కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క చిత్తములో దేవుడు కోరుకునే విధంగా మనం ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. తాబేలు ఒకేసారి ఎన్ని గుడ్లు పెడుతుందంటే 13 గుడ్లు పెడుతుందంట. ఎన్ని? తాబేలు ఒకేసారి 13 గుడ్లు పెడుతుందంట. కానీ అసలు సౌండ్ అనేది వినిపించింది, ఎప్పుడు పెట్టిందో కూడా తెలీదు. కానీ కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది? 1 గుడ్డే పెడుతుంది. కానీ ఎంత సౌండ్ చేస్తుంది? ఊరంతా సౌండ్ చేసుకుంటా బెక్క 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 అరుస్తూ ఉంటుంది. కానీ అలాగే దేవునిలో కూడా మనం చాలాసార్లు కొన్నిసార్లు ఎలాగూ కోడిలాగా మనం చేసేది కొంచెమైనా ఆర్భాటం, లేకపోతే మన పేరు, లేకపోతే మనం కనిపించాలని అనుకుంటూ ఉంటాం కదండి. కానీ అలాగూ కాదు, తాబేలులాగా అది అన్ని గుడ్లు పెట్టినప్పటికీ కూడా అసలు సౌండ్ అనేది రాదంట. నిజమే, మనము దేవుని పనిలో లేకపోతే దేవుని ఎడల మనం ఎప్పుడైతే మరుగై ఉంటామో అప్పుడు ఆయన మనం మరుగైనటువంటి పరిస్థితిని చూసి మనల్ని చూసి ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఇంగ్లాండ్ దేశంలో మెకానికల్ ఇంజనీరింగ్ చేయడానికి ఒక సిక్కు కుటుంబం నుంచి ఒక ఆయన చదువుకోవడానికి వెళ్ళాడు. ఇంట్లో చెప్పారు, అయ్యో బాబు, నువ్వు ఇంగ్లాండ్ దేశానికి వెళ్తున్నావు, అక్కడ నిన్ను మత మార్పిడి చేస్తారేమో, లేకపోతే నిన్ను క్రీస్తుని నీకు అంటకడతారేమో అని ఇంట్లో చెప్తే, లేదు నేను అలాగే చేయనని ప్రామిస్ చేసి వెళ్ళాడు. ఒకరోజు ఒక బైబిల్ ఆయనకు అందించబడినప్పుడు బైబిల్ మొత్తం చించేశాడు. ఆ పైన ఉన్నటువంటి హోలీ బైబిల్ అనేటువంటి అట్ట మీద చాలా బాగుంటుంది కదండి, అది పైన బ్లాక్ మీద చక్కగా ఉంటుంది కదా, ఆ పైన ఉన్నటువంటి ఆ అట్టను మాత్రం అనుకోకుండా ఆయన యొక్క డెస్క్లో ఉంచాడు. ఒకరోజు అంతా చదువుకుంటూ ఉన్నప్పుడు హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము అని రాయబడినట్టు అట్ట కనిపించింది. ఏంటి, నేను చాలా బుక్స్ చదివాను, చాలా వాటిని చూశాను, ఇది పరిశుద్ధ గ్రంథం అని ఉందేంటి, దీన్ని నేను చించేశాను కదా అని తన స్నేహితుని ద్వారా మొత్తానికి ఆ బైబిల్ తీసి చదవటం మొదలుపెట్టాడు. ఆ పరిశుద్ధ గ్రంథం తన యొక్క హృదయాన్ని కదిలించి వేసింది. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. పంజాబ్ రాష్ట్రం సొంత గ్రామం అయినటువంటి పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు. తిరిగి తల్లిదండ్రుల దగ్గర చెప్పాడు. తండ్రి అన్నాడు, నీకు ప్రభువు కావాలి అంటే నీకు చిల్లిగవ నా దగ్గర నుంచి రాదు, పో. నేను కావాలి అంటే నువ్వు నమ్ముకున్నటువంటి ఆ యేసు ప్రభుని ఇడిచిపెట్టు, ఏం కావాలో కోరుకో అన్నారు. లేదు, నేను నమ్ముకున్నటువంటి నన్ను ప్రేమించినటువంటి నా యొక్క ప్రభువు నాకు కావాలని అనుకున్నాడు. నీవు మా దగ్గర నుంచి, మా కుటుంబాల నుంచి, మా
కుటుంబంలో నుంచి, బంధువుల యొద్ద నుంచి మేము నిన్ను వెలివేస్తున్నాం, నువ్వు వెళ్ళిపో అని విడిచిపెట్టినప్పుడు ఆయన నాకు దేవుడే కావాలి, యేసయ్య కావాలి, ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని నేను రుచి చూశాను కాబట్టి నేను ఆయన్ని విడిచిపెట్టను. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆయన దేవుని కొరకు మరుగున పడి జీవించాడు. తర్వాత ప్రపంచం అంతా తిరిగాడు, 10,000 సంఘాలను కట్టాడు, ప్రపంచ ప్రఖ్యాత గాంచినటువంటి గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. పంజాబ్ రాష్ట్రం నుంచి ఆయనే ఎవరండి? భగత్ సింగ్ గారు. ఎంత గొప్ప విలువైనటువంటి వాడిగా ఆయన మారిపోయాడో. నిజమే, తన యొక్క జీవితం ఎన్నో సంఘాలని కట్టి గొప్ప వ్యక్తిగా దేవుడు ఆయన్ని మార్చాడు. నిజమే, ఆయన అలాగూ ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. నేను చివరిగా మనం ఆరాధించేటువంటి దేవుడు పూజనీయుడు, గొప్పవాడు, మహోన్నతుడు, శక్తిమంతుడు. మనం ఆయన్ని ఎలాగో ఆరాధిస్తున్నాం. మరుగైండి ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన మన యొక్క ప్రార్థన వింటాడు. మనము ఎక్కువగా మన ప్రార్థన అనంతరము, మన ఆరాధన అనంతరము మనం చివరిలో ఏం పాడుకుంటామండి? ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుము దేవా. అదే యుఎస్లో చాలా సంఘాలలో నేను విన్నాను, పండు చెప్తే విన్నాను. అన్ని సంఘాలలో కూడా చివరిలో అంటే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే చివరిలో ఆ పాట పాడుకుని ముగిస్తారంట. సరే, అసలు అందులో ఉన్నటువంటి అర్థం ఏంటి అని దాన్ని మొత్తం చూసినప్పుడు నిజమే, చాలా అద్భుతమైనటువంటి గాథ దానిలో దాగి ఉంది. 150 సంవత్సరాల క్రితం 1860వ సంవత్సరంలో, జాగ్రత్తగా విని మనం ప్రభుని ఆరాధనలోనికి వెళ్దాం. ఇది విన్న తర్వాత, పాడుకున్న తర్వాత, ఇది ఏంటంటే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఈ యొక్క కోరస్ ఇది నేర్చుకున్నాను, కానీ దానిలో ఉన్నటువంటి అర్థం నాకు తెలియదు, అసలు ఎలా వచ్చింది అనేది. 1860వ సంవత్సరంలో మిషనరీస్ ఉత్తర భారతదేశం వైపు వచ్చి అనేక రాష్ట్రాల్లో దేవుని యొక్క పరిచర్యను పంచుతూ ఉన్నప్పుడు, అప్పటి మేఘాలయ రాష్ట్రం ఉన్నటువంటి అస్సాం, ఆ అస్సాంలో నోక్సింగ్ అనేటువంటి ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం ప్రభువుని అంగీకరించింది. ఆ ఆదివాసీల యొక్క తెగలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి ఇష్టపడినటువంటి ఆ యొక్క తెగలలో, క్రీస్తుని అసహించుకున్నటువంటి ఆ తెగలలో, మా దేవుడు మాకున్నాడు, మేము ఆరాధించేటువంటి మా దేవుళ్ళు మాకున్నారు అనుకున్నటువంటి ఆ యొక్క ఆదివాసీ తెగలలో నోక్సింగ్ కుటుంబం దేవుణ్ణి నమ్ముకుంది. ఒకరోజు ఆ గ్రామం అంతా తెలిసింది నోక్సింగ్ దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, యేసు ప్రభువు నమ్ముకున్నాడు అని. వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆదివాసీ తెగ పెద్ద ఆయన పిలిచాడు. ఏమనంటే, గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఇదిగో పలానా చోట మనం కూడుకుందాం, కలుసుకుందాం అని అన్నాడు. అందరూ వచ్చారు. ఆ నోక్సింగ్ కుటుంబం ఎక్కడ? ఈ మనకు ఇష్టం లేనటువంటి, మనం ఆరాధించినటువంటి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క కుటుంబం ముందుకు రండి అన్నాడు. కుటుంబం ముందుకు వచ్చింది. 2 పిల్లలు, భార్య నోక్సింగ్. ఇప్పుడు అన్నాడు, నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావంట, ఇది మనకు తగదు, మనకు ఇష్టం లేనటువంటి పని నువ్వు చేస్తున్నావు. ఇదిగో నీ పిల్లలిద్దరిని చంపేస్తావు, నువ్వు యేసు ప్రభుని విడిచిపెడతాను అని చెప్తే సరే, లేకపోతే నీ పిల్లలిద్దరిని చంపేస్తాను. అప్పుడు ఆయన అన్నాడు, నేను యేసయ్యను వెంబడిస్తున్నాను, నేను వెనక్కి తిరిగను అన్నాడు. వెంటనే 2 పిల్లల్ని బాణాలేసి చంపేయమని ఆజ్ఞాపించాడు ఆ తెగ నాయకుడు. 2 కూడా బాణాలేసి చంపేశారు. అయిపోయింది. చూసావుగా, ఇప్పుడుగైనా సరే నువ్వు
యేసు ప్రభుని విడిచిపెడతావా? లేదు, నీ భార్యని చంపేయమంటావా? అప్పుడు మరలా అన్నాడు, ఎందరూ నన్ను విడిచినా నేను ఆయన్ని విడిచిపెట్టాను. వెంటనే భార్యని చంపేయమన్నారు, భార్యని చంపేశారు. బాణాలేసి భార్యని చంపేశారు. ఆవిడ చనిపోయింది. నోక్సింగ్, ఇగో నువ్వు ఒక్కడో మిగిలావు. ఇప్పటికైనా సరే నీవు తెలుసుకో, నేను నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చి మరలా పెళ్లి చేస్తాను. ఇప్పటికైనా సరే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు. నో, నా ముందు సిలువ, నా వెనుక లోకం, నాకు యేసయ్యే కావాలి అనగానే మళ్ళీ ఆయన్ని కూడా బాణం వేసి చంపేశారు. అయిపోయింది, కుటుంబం అంతా చనిపోయారు. అయితే ఈ మాటలు విన్నటువంటి సాధు సుందర్ సింగ్ గారు వీటిని ఏం చేశారంటే, ఆయన ఆ సమయంలో పలికినటువంటి ఆ మాటల్ని ఆయన ఒక పాట కింద రాశారు. అదే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. మనం పాడదాం చివరలో. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు దానిని అనువాదం చేసి ఆ మాటలన్నిటినీ క్రోడీకరించి ఈ పాట రాశారు. దాన్ని తర్వాత బిల్లీ గ్రహం గారు ప్రపంచమంతటికి కూడా పరిచయం చేశారు ఈ సాంగ్ని. ఎందుకంటే ఆ గొప్ప వ్యక్తి చేసిన త్యాగం. తర్వాత ఏం జరిగిందంటే, ఆ చంపేసిన తర్వాత ఆయన వెళ్ళి పడుకున్నాడు. రాత్రి నిద్ర పట్టలేదు. ఆ యొక్క తెగ నాయకునికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన పిల్లల్ని, అలాగే తన యొక్క భార్యను, తాను కూడా చనిపోవడానికి ఇష్టపడ్డాడు, కానీ తాను నమ్ముకున్నటువంటి యేసయ్యని ఎందుకు విడిచిపెట్టలేదు ఆయనకు అప్పుడు దేవుడు ఆయన మీదకు తన యొక్క ఆత్మను కుమ్మరించినప్పుడు ఆయన కూడా ప్రభువుని అంగీకరించి మరల అందరినీ, గ్రామంలో అందరినీ పిలిచాడు. ఇదిగో నేను కూడా ఈ రోజు నుంచి ప్రభువుని అంగీకరించాను, యేసు ప్రభువుని నేను తెలుసుకున్నాను, నేను యేసు ప్రభువుని అంగీకరించాను అని అన్నప్పుడు గ్రామమంతా కూడా ప్రభువుని అంగీకరించింది. ఒక మిషనరీ యొక్క కుటుంబ జీవిత గాథ ఆ విధంగా ఆ రాష్ట్రంలో విస్తరించి ఈ రోజున ఎంతోమంది ఈ పాట పాడుకుంటూ కూడా ప్రభు యొక్క ఆత్మను పొంది ఎంతోమంది రక్షించబడ్డారు. అదే మనం ఇప్పుడు పాడుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం ప్రభువుని ఎలాగూ ఆరాధిస్తూ ఉన్నాం, ప్రభువుని మనం ఎలాగూ కనపరుస్తూ ఉన్నాం. వచ్చిన వాళ్ళు నాతో పాటు పాడండి. నేనంత సింగర్ని కాదు, కానీ నాకు వచ్చినట్టుగా పాడతాను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back. No turning back. No turning back. తెలుగులో యేసుని నేను వెంబడించేదన్, యేసుని నేను వెంబడించేదన్, యేసుని నేను వెంబడించేదన్, వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను. Don't go with me, still I will follow. Don't go with me, still I will follow. Don't go with me, still I will follow. No turning back, no turning back. No turning back, no turning back. తెలుగులో నా ముందు విడిచినా నే వెంబడించేదన్, నన్నెందరు విడిచినా నే వెంబడించేదన్,
నన్నెందరు విడిచినా నీ వెంబడించెదన్, వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను. The world behind me, the cross before me, the world behind me, the cross before me, the world behind me, the cross before me. No turning back, no turning back, no no turning back, no turning back. తెలుగులో నా ముందు సిలువ, నా వెనుక లోకం, నా ముందు సిలువ, నా వెనుక లోకం, నా ముందు సిలువ, నా వెనుక లోకం, వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను. నిజమే. లోక్ సింగ్ లాగా మనం కూడా అలాంటి పట్టుదల కలిగి ప్రార్థించి ప్రభువుని నిత్యము ఆరాధించే వరంగా ఉందాం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం